హలో అండి. ఈ వీడియోలో నా ఫేవరెట్ రెసిపీ అయిన బీరకాయ రొయ్యల కూర నేను ఎలా చేస్తానో మీకు చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఈ రెసిపీలోకి ఫ్రోజన్ రొయ్యలు యూస్ చేస్తున్నాను కాబట్టి ఒక 30 మినిట్స్ పాటు దీన్ని థా చేసుకుంటానండి. సో ఇది థా చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్లోకి రొయ్యలు వేసుకొని దానికి ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి ఉంచుతాను. 30 మినిట్స్ అయిన తర్వాత ఈ రొయ్యల్ని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకుంటానండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేను అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందాక కడిగి ఉంచుకున్న రొయ్యల్ని నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నానండి. రొయ్యలు వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అందులో వాటర్ ఉంటాయి. సో చాలా కేర్ఫుల్గా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. ఈ రొయ్యలు మొత్తాన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే రబ్బర్లా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. రొయ్యల్లో పచ్చివాసన పోయిన తర్వాత ఆ రొయ్యల్ని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ అండ్ అలాగే మిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఆనియన్ అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్లోకి 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 మీడియం సైజ్ టొమాటోస్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఈ టొమాటోస్ అన్నీ కూడా బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా టొమాటో అంతా బాగా కుక్ అయిన తర్వాత అందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం బీరకాయ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మూత పెట్టుకుని బీరకాయ అంతా కూడా బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన బీరకాయలోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు బీరకాయల్ని రొయ్యల్ని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకోవడం పూర్తయిన తర్వాత నేను ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని దీంట్లోకి యాడ్ చేస్తున్నానండి. ఈ వాటర్ అంతా కూడా బాగా మరిగేదాకా మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తెరుచుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే బీరకాయ రొయ్యల కూర రెడీ అయిపోయినట్టే. ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.